పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల పరంగా బ్యాక్ బౌన్స్ కావడం ఫ్యాన్స్లో కొత్త జోష్ తెస్తుంది. ఈ నెల 24న విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు ఆయన అటెండ్ కావడం ఇండస్ట్రీలోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిన్న ఉదయం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కు పవన్ రావడం ఫ్యాన్స్కే కాదు, నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్లోనూ ధైర్యాన్ని నింపింది. దర్శకుడిని తెగ పొగిడేశాడు పవన్. తను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ని ఈ మూవీ కోసం వాడటం చాలా నచ్చింది అని చెప్పాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పవన్ 2 నెలలు టైం ఇస్తే సినిమా పూర్తి చేసుకుంటాం అనే ఈ కాలంలో సినిమా క్లైమాక్స్ కోసం ఆయన ఏకంగా 57 రోజులు కేటాయించాడట. అది కూడా మండుటెండలో షూటింగ్ అన్నాడు. తన టైం అడ్జస్ట్ చేసుకుంటూ ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ సాధన పెట్టుకుంటూ ఫైట్ మాస్టర్స్తో కూర్చొని మాట్లాడి మరీ ఈ సీక్వెన్స్లు చేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం నిజంగా బాగుంది. నిర్మాత ఏఎం రత్నంకు తనకు లగ్జరీ లైఫ్ ఇచ్చాడన్నారు పవన్. ఏఎం రత్నం రీజనల్ సినిమాను నేషనల్ లెవెల్కు తీసుకెళ్లారని, ఒకప్పుడు ఆయన చుట్టూ డిస్ట్రిబ్యూటర్స్ తిరిగేవారని, అలాంటి నిర్మాత నలిగిపోతూ ఉండడం బాధ కలిగించింది అని చెప్పాడు. ఏదేమైనా ఈ ప్రెస్ మీట్ ఏఎన్ రత్నంకు కొండంత బలాన్ని ఇచ్చింది అనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఏఎన్ రత్నంను ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రతిపాదిస్తున్నాను అని చెప్పడం చూస్తే ఈ మధ్య వచ్చిన వార్తలు సినిమాను ఆపేయాలి అని కొందరు చేసిన ప్రయత్నాలు నిజమే అని అనిపించక మానదు.